శ్రీపాదరాజం శరణం ప్రపద్య. ధర్మమహిమ. మిత్రమా, నరక నివారకమైన ధర్మం గురించి సంక్షిప్తంగా చెప్తాను. పనిలో పనిగా వినేసే. త్రికరణ శుద్ధిగా జీవించడం అంటే మనోవాకాయ కర్మతో ఏ ప్రాణికి ద్రోహం చేయకపోవడం, అలాగే ఇంద్రియ నిగ్రహం, దాతృత్వం, హరిసేవా పరాయణత్వం, వర్ణాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటించడం. ఇవి ఖచ్చితంగా నరకాన్ని తప్పిస్తాయి. ఇంకొక సంగతి, చేసిన తపస్సు కానీ, చేసిన దానాన్ని కానీ, చేసిన ఉపకారాన్ని కానీ 10 మందికి చాటింపు వేసుకోకూడదు. వాటి మహిమ అంతటితో తగ్గిపోతుంది. కనుక స్వర్గార్థి ఈ పని చేయడు. శక్తి వంచన లేకుండా యవలు, వస్త్రాలు, ఛత్రాలు, కందమూల ఫలాలు, అన్నపానీయాలు మొదలైన వాటిని 10 మందికి పంచిపెడితే కలిగే హితం అంతా ఇంత కాదు. ఎంతటి దరిద్రుడైనా కనీసం జలదానం చేయగలడు కదా. అలా ఏదో ఒకటి దానం చేస్తూ ఆయుర్దాయంలో ప్రతిరోజును గొడ్డు పోకుండా చూసుకోవాలి. ఓ వైశ్యపుత్ర, ఒకరికి పెట్టనిది తనకు మిగలదు. ఈ రహస్యం అందరూ గ్రహించాలి. ఇది ఇహపరాలకు వర్తించే సూత్రం. దీన్ని పాటించే దాతలు మా లోకం వైపుకి రారు. ఇహంలో దీర్ఘాయుష్యవంతులై, ధనాఢ్యులై, సకల భోగాలు అనుభవించి సత్కీర్తి సంపన్నులై, అటుపైన స్వర్గలోకంలో ఇంద్రభోగాలు ఆస్వాదిస్తారు. ఎన్ని జన్మలైనా వీరికి ఇలాగే సాగుతాయి. నరకం గుమ్మంలో తొక్కవలసిన పని లేదు. ఆ అవసరం కూడా రాదు. మిత్రమా, 1000 మాటలెందుకు? ధర్మం సుగతికి, అధర్మం దుర్గతికి దారి తీస్తాయి. అంచేత బాల్యం నుండే ధర్మాచరణను అలవర్చుకోవాలి. ఇది సారాంశం. ఇంతకీ వికుండల, నువ్వు తెలియక చేసిన మాఘ స్నాన ఫలం నిన్ను ఉద్ధరిస్తుంది. నరక యాతనల నుండి తప్పించి స్వర్గ సుఖాలకు పంపుతుంది. అంతటి మహిమగలది మాఘ స్నానం. సరే, ప్రసక్తంగా చాలా విషయాలు ముచ్చరించుకున్నాం. శ్రేయోదాయకమైన మరింకేదైనా విషయాన్ని శృతి, స్మృతి, పురాణితిహాసాల నుంచి తెలుసుకోదలుచుకుంటే బిడియపడకుండా అడుగు. నాకు తెలిసింది చెబుతాను. మనం ఆప్తమిత్రులం అయ్యాం కదా అని ముగించాడు యమదూత. అంతటా వికుండలుడు కృతజ్ఞత భావంతో నమస్కరించాడు. మహానుభావ, పేరుకు నువ్వు దూతవే గాని ఎంత సౌమ్యుడివి, ఎంత దయామయుడివి. నీ ప్రసంగంతో నా హృదయం ప్రసన్నమైంది. నీ వంటి ఉత్తమ సజ్జనులతో సాంగత్యం గంగానదిలాగా వెంటనే సర్వపాపాలను పోగొడుతుంది. ఉపకారం చేయడం, ప్రియం చెప్పడం అనేది సజ్జనులకి సహజ గుణాలు. అమృత కిరణుడైన చందమామను ఒకరు చల్లబరచాలా? దేవదూత, నాదొక విన్నపం. కారుణ్యమూర్తివి నువ్వే. ఆలించి దారి చూపించాలి. మా అన్నగారిని నరకం నుండి తప్పించడం ఎలాగా? నా పుణ్యం నుండి అవసరమైనంత ధారపోస్తాను. నాకు ఎంత పుణ్యం ఉంది? నా పూర్వజన్మలు ఏమిటి? వాటిలో ఏ జన్మలోనైనా ఏ పుణ్యకార్యమైనా చేశానా? ఎంత పుణ్యం ధారపోయగలను? ఇవి కాస్త తెలియజెప్పి పుణ్యం కట్టుకో. నీ మేలు మర్చిపోలేను అంటూ దీనంగా చేతులు పట్టుకున్నాడు. వికుండల పూర్వజన్మ. దేవదూత క్షణకాలం ధ్యానమగ్నుడయ్యాడు. మైత్రి బంధం అతడికి ఒక నిర్బంధమయ్యింది. జ్ఞాన దృష్టిని సారించాడు. విషయమంతా అవగతమైంది. మెల్లగా కన్నులు తెరిచాడు. ఓ వైశ్యకులోద్భవ, నీ పూర్వజన్మం, నీ సంచిత పుణ్యం అంతా సహేతుకంగా చెబుతాను, విను. పూర్వకాలంలో అత్యంత మనోహరమైన మధువనం ఒకటి ఉండేది. ఆ వనంలో శాకలి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అధ్యయన అధ్యాపనలతో శిష్యవత్సలుడై కాలం గడిపేవాడు. తేజస్సులో బ్రహ్మ సమానుడు. అతడి ధర్మపత్ని రేవతీదేవి. ఈ దంపతులకు నవగ్రహాలలాగా 9 పుత్ర సంతానం కలిగారు. వారిలో ధ్రువుడు, క్షమి, మధుడు, తారుడు, జ్యోతిష్మంతుడు అనే 5 పరమ
వైష్ఠికులు, కర్మిష్ఠులు, నిత్యాగ్నిహోత్రులు గృహస్థాశ్రమాలు స్వీకరించి హాయిగా ఉన్నారు. తక్కిన నలుగురు విరక్తి మార్గం ఎంచుకున్నారు. నిర్మోహుడు, జితమాయుడు, జానకాష్టుడు, గుణాతిగుడు అని పేర్లకు తగ్గట్లు వీళ్ళు గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా సరాసరి సన్యాసాశ్రమం స్వీకరించారు. సర్వకర్మ నిస్పృహలై, నిస్సంగులై, నిష్పరిగ్రహులై, శిఖా యజ్ఞోపవీత రహితులై అరణ్యాలలో తపస్సు చేసుకుంటున్నారు. వీరి దృష్టిలో బంగారం ముద్దకు మట్టి గడ్డకు తేడానే లేదు. ఆకో జలమో మొదలకు ఆచ్ఛాదనగా ధరించడం, పండో ఫలమో దొరికింది తినడం, ఇది వీరి జీవయాత్ర. రేయింబవళ్ళు బ్రహ్మజ్ఞాన పరాయణులై కాలం గడుపుతున్నారు. జితేంద్రియులు, జితాహారులు, వాతశీత సహిష్ణువులు ఈ చరాచర జగత్తులో అణువున విష్ణుమూర్తిని దర్శిస్తూ మౌనంగా భూగోళమంతటా సంచరించడమే వారి జీవన విధానం. అనువంతైన కర్మాచరణం చేయని యోగులు, దృఢ జ్ఞాన సంపన్నులు. వీళ్ళ నలుగురు ఒక రోజున నీ ఇంటికి వచ్చారు. అప్పుడు నువ్వు మత్స్యదేశంలో విప్రుడుగా భార్యాపుత్రాదులతో ధర్మబద్ధంగా గృహస్థ జీవితం గడుపుతున్నావు. నీకు అది 8వ జన్మ. వైశ్వదేవం ముగించుకొని అతిథుల కోసం ఎదురుచూస్తూ నువ్వు వాకిలిలోకి వచ్చేసరికి ఈ నలుగురు నిరీహులు నీకు కనిపించారు. ఆదరంగా స్వాగతం పలికి ఆర్ఘ్యపాద్యాదులతో అతిథి మర్యాదలు చేసి సముచిత ఆసనాల మీద కూర్చోబెట్టావు. సాష్టాంగ నమస్కారాలు చేసి అంజలిబద్ధుడవై వినమిత శిరస్కుడై నిలబడ్డావు. మహానుభావులారా, ఇప్పటికి నా జన్మ సఫలమయ్యింది, జీవితం సఫలమయ్యింది. విష్ణుమూర్తి ప్రసన్నమయ్యాడు, 4 రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు పవిత్రుణ్ణి అయ్యాను. ధన్యోస్మి. నా గృహం ధన్యమైంది, నా ఇల్లాలు ధన్యమయ్యింది, నా తల్లిదండ్రులు ధన్యులయ్యారు, నా చదువు, నా ధనము, నా గోవులు సమస్తమును ధన్యమయ్యాయి. తాపత్రయాలను హరించే మీ పాదాలకు శిరస్సు చేర్చి నమస్కరించగలిగాను. విష్ణు సందర్శనతో సాటి వచ్చే మీ దర్శనం మహాభాగ్యం లభించింది. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అంటూ నలుగురికి స్వయంగా శ్రద్ధగా కాలు కడిగి ఆ నీళ్లు భక్తితో శిరస్సును చల్లుకున్నావు. అటుపైన వారికి పాద పూజలు చేశావు, షోడశోపచారాలు చేశావు. రుచిగా శుచిగా శాకపాకాలతో విందు భోజనం పెట్టావు. ఆయుతులు నలుగురు పరంజ్యోతి అయిన పరబ్రహ్మను జానుస్తూ ఆ రోజుకి నీ ఇంటిలోనే విశ్రాంతి తీసుకున్నారు. వని మృతిక యతిపాదోదకం పురాకృత పాప సంఘాలను పారద్రోలుతుంది. అది అక్షమోదకం 7 జన్మలను పాపరహితాలుగా ప్రక్షాళన చేస్తుంది. ఇక పరమహంసలకు ఆతిథ్యమిచ్చిన పుణ్యఫలం ఎంతటిదంటే 1000 సంవత్సరాలకైనా నేను వివరించ. ఈ చరాచర జగత్తులో ప్రాణులు శ్రేష్టమైనవి. ఆ ప్రాణుల్లో మతిజీవులు శ్రేష్టమైనవి. మతిమంతులలో నరులు శ్రేష్ఠులు. వారిలో బ్రాహ్మణులు, వారిలో విద్వాంసులు, విద్వాంసుల్లో ధర్మ నిర్ణయం చేయగలిగిన కృతబుద్ధులు, వారిలో మళ్ళీ స్వయంగా ధర్మాచరణ చేసే కర్తలు, ఆ కర్తల్లోనూ బ్రహ్మవేత్తలు ఉత్తమోత్తములు. బ్రహ్మవేత్తల కన్నా ఉత్తములు, శ్రేష్ఠులు భూతకాలంలో లేరు, భవిష్యత్తులోనూ ఉండరు. అంచేత బ్రహ్మవేత్తలు జగత్రయ పూజ్యులు. వారి సాంగత్యం సర్వపాప వినాశకం, సకల పుణ్యప్రదాయకం. అటువంటి యతి పుంగవులు, అంతటి బ్రహ్మనాథులు నీ ఇంట సత్కారాలు పొందారు, ఆతిథ్యం స్వీకరించారు, విశ్రాంతి తీసుకున్నారు. వికుండల 8వ జన్మలో ఇలా నీవు ఆర్జించుకున్న పుణ్యం కొండంత ఉంది. అది నీ అగ్రజుడికి ధారపోయి నరకం నుండి విముక్తి పొందుతాడు. వికుండలుడు
సంబరపడుతూ యమదూతకు ధన్యవాదాలు పలికి సాష్టాంగ నమస్కారం చేసి తన పూర్వపుణ్య ఫలాన్ని శ్రీకుండలునికి ధారపోశాడు. వెంటనే శ్రీకుండలుడు అసిపత్ర మహానరకం నుండి విముక్తుడయ్యాడు. యమదూత సత్కృతుడై వీడుకోలు తీసుకున్నాడు. దేవతలు ఆ ఇద్దరు సోదరుల మీద పారిజాత పుష్పవృష్టి కురిపించారు. దివ్య విమానంలో నాకలోకానికి తీసుకుని వెళ్ళారు. మాఘ స్నాన మహిమ చెప్పడానికి దత్తాత్రేయుడు కార్త్యవీర్యునికి వినిపించి ఈ కథను చదివినవారు విన్నవారు 1000 గోవుల్ని సద్విప్రులకు దానం చేసినంత ఫలం పొందుతారని ఫలశ్రుతి ప్రకటించాడు. శ్రీ దత్త గురోత్తమ, మాఘ స్నానానికి ఇంతటి అద్భుత శక్తి ఎలా వచ్చింది? ఒక్కసారి స్నానం చేస్తే గత జన్మల పాపాలు తొలగిపోవడం, మరోసారి స్నానం చేస్తే స్వర్గలోకం స్వాధీనమవ్వడం ఆశ్చర్యకరంగా ఉంది. వణికుమారుడు ఘోర పాపాలు చేసిన మాఘ స్నానంతో విముక్తుడై స్వర్గానికి చేరుకోవడం మరీ వింతగా ఉంది. దీని రహస్యం ఏమిటో బోధించమని తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను స్వామి, దయచేసి అనుగ్రహించు అన్నాడు కార్తవీర్యుడు.